శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము, స్కందపురాణ అంతర్గత శ్రీమద్ రామాయణ మహత్యము, 4వ అధ్యాయము. నారదుడు చెప్తున్నాడు, ఓ విప్రోత్తములారా, ఇతర మాసములలో రామాయణ ప్రవచనమును శ్రవణమును చేయుట వలన కలిగడి మహాఫలములను గూర్చి వివరించెదను, సావధానంగా వినండి. తత్ప్రభావమున అనంత పుణ్యము లభించును, సమస్త పాపములను అంతరించును, దుఃఖములన్నీను తొలగిపోవును. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, అట్లే స్త్రీలు వీరందరూ రామాయణ శ్రవణము వలన తమ మనోవాంఛా ఫలములను పొందుదురు. ఇది మహావ్రత ఫలములను కూడా ప్రసాదించును. ఇది దుస్వప్నములను నశింపజేయును. దీనివలన ఇహపరలాభములు సిద్ధించును. కనుక రామాయణ మహత్యమును ప్రయత్నపూర్వకముగా వినవలెను. అట్టివారు అందరూ ధన్యులవుతారు. ఈ రామాయణ మహత్య విషయమున విజ్ఞులు ప్రాచీనమైన ఒక ఇతిహాసాన్ని ఉదహరిస్తారు. దీనిని చదివిన వారి యొక్క వినిడి వారి యొక్క సమస్త పాపములను రూపుమాపును. పూర్వకాలమున వింధ్యారణ్యమునందు కలికుడు అను ఒక వేటగాడు ఉన్నాడు. అతడు నిరంతరము పరస్త్రీలను, పరుల ద్రవ్యములను అపహరిస్తూ ఉండేవాడు. ఎల్లప్పుడూ కూడా ఇతరులను నిందిస్తూ ఉండేవాడు. జంతువులను పీడించుచుండుట ఇతనికి వినోదము. అతడు 100ల కొలది బ్రాహ్మణులను, 1000 కొలది గోవులను హతమార్చాడు. అతడు ఇతరుల సొత్తును అపహరించుటే కాక ప్రతిరోజు దేవతల ఆభరణాదులను కూడా కాజేసేవాడు. అతడు చేస్తున్నటువంటి మహాపాపాలకు, నేరాలకు అంతే లేదు. అతడు చేసిన పాపాలను లెక్కించుటకు ఎంతకాలమైనను చాలదు. మహాహంతకుడైన అతన్ని చూచిన వెంటనే ప్రాణులన్నీ మృత్యుదేవతను చూసినట్లుగా గడగడ వణికిపోతూ ఉండేవి. అతడు ఒకానొక సమయమున సౌవీర నగరానికి చేరాడు. ఆ నగరము సకల ఐశ్వర్యములతో తులతూగుతూ ఉండేది. అక్కడ స్త్రీలు అమూల్యమైన వస్త్రాభరణములతో శోభిల్లుతూ ఉన్నారు. అక్కడి సరస్సులు స్వచ్ఛమైన నీటితో దర్శనీయంగా చూడముచ్చటగా ఉన్నాయి. అందున్న అంగడులన్నీ కూడా చూడముచ్చటగా ఉన్నాయి. అమరావతి, ఇంద్రుని రాజధాని వంటి ఆ సుందర నగరంలో అతడు అడుగుపెట్టాడు. ఆ నగరమునందలి ఉద్యానవనముల మధ్య ఒక రామమందిరం ఉంది. అది ఎంతో రమ్యమైనది. ఆ దైవ మందిరంపై గల బంగారు కలశములు దగదగలాడుతూ ఉన్నాయి. తస్కరుడైన వ్యాధుడు ఆ కలశాలను చూసి చాలా సంతోషపడ్డాడు. అందలి ముత్యములను, మణులను పొదిగిన బంగారు నగలను చూసి వాటన్నింటినీ దొంగిలించాలని నిశ్చయించుకున్నాడు. దొంగతనమునకు అలవాటు పడిన వ్యాధుడు ధనాశతో ఆ రామమందిరంలో ప్రవేశించాడు. అక్కడ అతనికి ఒక విప్రోత్తముడు కనిపించాడు. అతడు శాంత స్వభావుడు, గొప్ప తత్వవేత్త. ఆ బ్రాహ్మణుని పేరు ఉత్తంకుడు. అతడు మహాతపస్వి, దైవ సేవలలో నిరతుడు. అతడు పరమదయాళువు. అతడక్కడ ఒంటరిగా ఉండి దైవ ధ్యానమున నిమగ్నుడై తన్ను తాను మర్చిపోయేవాడు. అట్టి స్థితిలోనున్న ఆ బ్రాహ్మణుని కిరాతుడు చూశాడు. అర్ధరాత్రి వేళ ఆ దైవద్రవ్యాన్ని అపహరించదలిచిన వాడై తన దొంగతనానికి ఆ విప్రుడు అడ్డు వస్తాడని అతడు అనుకున్నాడు. అంతటా ఆ మదోన్మత్తుడు ఖడ్గాన్ని చేతబట్టి ఆ ఉత్తంకుని చంపడానికి సిద్ధపడ్డాడు. తరువాత కిరాతుడు ఆ బ్రాహ్మణుని పడద్రోసి అతని వక్షస్థలమున కాలు మోపి తన చేతితో అతని జుట్టును పట్టుకున్నాడు. తనను చంపివేయుటకు ఉద్యుక్తుడైన ఆ వ్యాధుని చూసి ఉత్తంకుడు అతనితో ఇలా అన్నాడు. ఉత్తంకుడు చెప్తున్నాడు, అయ్యా ఓ సాధువు, నిరపరాధినైన నన్ను నిష్కారణంగా ఎందుకు చంపబోతున్నావు? ఓ లుబ్ధక, నేను నీకు చేసిన అపకారం ఏమిటి తెలుపుము. అపరాధము చేసిన వారిని లోకమున తప్పక శిక్షిస్తారు. ఓ సౌమ్యుడా, సజ్జనులు నిర్దోషిని అకారణంగా బాధించరు. శాంతచిత్తులైన సత్పురుషులు తమ ఎడ విరోధభావమును వహించడి మూర్ఖుల యందును సద్గుణములనే చూసి వారి ఎడ శత్రుభావమును వహింపరు.
క్షమాశీలుడు ఇతరుల దోషములను గురించి ఎంతగా విన్నను వాటిని ఏమాత్రము పట్టించుకొనడు. అట్టివానిని ఉత్తమ పురుషునిగా పెద్దలు చెప్తారు. అట్టివాడే భగవంతుని అనుగ్రహానికి పాత్రుడవుతాడు. ఎల్లప్పుడూ ఇతరులకు మంచి చేయుటయందే నిరతుడై ఉండేటి సజ్జనుడు తనకు హాని తలపెడుచున్న వాళ్ళయందు కూడా కొంచెమైనను వైరభావమును కలిగి ఉండడు. గొడ్డలి చందన వృక్షమును నరికివేస్తున్నా ఆ చెట్టు ఆ గొడ్డలి ముఖమునకు అంచునకు సువాసనల్ని నింపుచుండును. విధి బలీయమైనది. అది జనులకు అనేక విధములుగా కష్టములను తెచ్చిపెడుతూ ఉంటుంది. ఎంత ఆశ్చర్యము! లోకమున నిస్సంగులైన సాధువులకు కూడా దుర్జనుల వలన బాధలు వచ్చి పడుచుండుటయే ఇందులకు ప్రబల నిదర్శనము. గడ్డి తిని హాయిగా జీవించుచుండెడి లేళ్లను కిరాతులు, నీళ్లల్లో ప్రశాంతంగా బ్రతుకుతుండెడి చేపలను బెస్తవారు, ఎల్లప్పుడూ సంతృప్తితో ఉండేడి సజ్జనులను దుష్టులు ఈ లోకమున నిష్కారణముగా బాధిస్తూ ఉంటారు. మాయ ఎంతయో బలీయమైనది. ఈ సమస్త జగత్తును అది మోహములో ముంచివేయుచుండును. ఆలుబిడ్డల అనుబంధమును బంధుమిత్రుల సంబంధమును ఏర్పరిచి వారి ద్వారా ఈ మాయ జనులకు ఎన్నో కష్టాలని తెచ్చిపెడుతూ ఉంటుంది. మానవుడు భార్యాపుత్రాదులను పోషించటాని కోసం పరుల సొమ్ములను అపహరించటానికైనను పాల్పడుతూ ఉంటాడు. ఆ విధంగా సంపదలను పోగు చేస్తూ ఉంటాడు. కానీ చివరకు ఆ భార్యాపుత్రాదులను ఈ సంపదలను అన్నింటినీ వదిలి తానొక్కడే పరలోకానికి వెళతాడు. ఈమె నా తల్లి, ఇతడు నా తండ్రి, ఈమె నా భార్య, వీళ్ళంతా నా పిల్లలు, ఈ సంపదంతా నాదే అనే మమకారమే జనులను పిచ్చిగా బాధిస్తూ ఉంటుంది. వాస్తవంగా ఈ మమకారం అంతా కూడా వృధా. ధనమును సంపాదించి పెట్టుచున్నంత వరకే జనుల చుట్టూను బంధుమిత్రులు చేరుతూ ఉంటారు. వారి వలన తమకేమీ లాభం లేదనుకున్నప్పుడు ఆ బంధుమిత్రులందరూ క్రమంగా వారికి దూరం అవుతారు. ఈ లోకమునందును పరలోకమునందును వారిని వెంబడించి ఉండునవి ధర్మాధర్మములు మాత్రమే. కూడబెట్టిన సంపదలన్నింటినీ బంధువులందరూ ఎల్లకాలము అనుభవిస్తూ ఉంటారు. తాను చేసిన పాపముల యొక్క ఫలితములను మాత్రము ఆ మూఢుడు అక్కడే అనుభవిస్తాడు. వారెవ్వరూ కూడా అందులో పాలు పంచుకోరు. ఇలా చెప్పుచున్న ఆ ఋషి యొక్క మాటలను అవగాహన చేసుకుని కలికుడు యథార్థాన్ని గ్రహించి భయంతో వణుకుతూ ఆయనను వదిలివేశాడు. తరువాత అతడు చేతులు జోడించి, స్వామి, నన్ను క్షమింపుము అని ఆయనను పదే పదే వేడుకున్నాడు. ఉత్తంక మహర్షి యొక్క సాంగత్య ప్రభావం చేతను ఆ మందిరమున భగవత్ సన్నిధిలో ఉండటం వలనను ఆ లుబ్ధకుని పాపములన్నీ కూడా పటాపంచలైపోయాయి. తరువాత అతడు మిగుల పశ్చాత్తప్తుడై ఆ ఋషితో ఇలాగా చెప్తున్నాడు. ఓ విప్రోత్తమ, నేను చేసిన మహాపాపకార్యములకు అంతమే లేదు. నీ దర్శన ప్రభావముచే వాటిని అన్నింటి నుండి నేను విముక్తుడనైతిని. నేను ప్రతిరోజు పాపములనే ఆచరిస్తూ చెప్పనలవి కాని మహాపరాధములకు ఒడిగట్టి తిని. ఇంక నాకు విముక్తి ఎట్లు లభిస్తుంది? ఓ స్వామి, నేనిప్పుడు ఎవరిని శరణు పొందగలను? పూర్వజన్మలో చేసుకొనిన పాపాల కారణంగా ఈ జన్మలో నేను లుబ్ధకుడనైతిని. ఈ జన్మలో కూడా నేను చేసిన పాపములకు నాకు ఇంకా ఎట్టిగతి ప్రాప్తించనున్నదో కదా. మహాత్ముడైన కలికుడు పలికిన మాటలను వినిన తరువాత ఆ ఉత్తంక మహర్షి మరలా అతనితోటి ఇలా అంటున్నాడు. ఉత్తంకుడు చెప్తున్నాడు, ఓ ప్రాజ్ఞుడా, నీవు ధన్యుడవు. నీ బుద్ధి నిర్మలమైనది, పదునైనది కనుక నీవు నీ బుద్ధి బలంతో ఈ సంసార దుఃఖముల నుండి బయటపడు ఉపాయాన్ని పొందగలవు. చైత్రమాస శుక్లపక్షమునందు పాడ్యమి మొదలుకుని 9 రోజులు భక్తి శ్రద్ధలతో రామాయణ గాథను సాదరముగా వినాలి. ఎవరైనను ఈ కథను విన్నంత మాత్రముననే పాపముల నుండి విముక్తులవుతారు. పాపరహితుడైన ఆ కలికుడు ఆ క్షణమునందే రామాయణ వృత్తాంతమును వినెను. తరువాత అతడు తనువును చాలించెను. జాలెగుండె కలవాడగు ఉత్తంకుడు నేల కొరిగిన ఆ లుబ్ధకుని చూసి ఎంతో విస్మితుడయ్యాడు. తరువాత అతడు శ్రీ మహావిష్ణువును స్తుతించాడు. రామాయణ కథాశ్రవణముతో పాపరహితుడైన లుబ్ధకుడు విష్ణుదూతలు తీసుకుని వచ్చిన దివ్య విమానాన్ని అధిరోహించి ఉత్తంక మహర్షితోటి ఇలా చెప్తున్నాడు. కలికుడు చెప్తున్నాడు,
దీక్షతో వ్రతములను ఆచరించిన ఓ ఉత్తంక మహాముని, నా పరమ గురువువు నీవే. నీ అనుగ్రహము వలననే మహాపాతక ప్రమాదముల నుండి నేను విముక్తుడనయ్యాను. ఓ మునీశ్వర, నీ ఉపదేశము వలననే నాలో కనువిప్పు కలిగింది. అందువలన నేను చేసిన మహాపాపములన్నీను అతి శీఘ్రముగా అంతరించిపోయాయి. ఓ మహాముని, రామాయణ వృత్తాంతమును విని దాని మహిమచే మమకార బంధముల నుండి బయటపడితిని. మీ కృపచే ఆ కథా ప్రభావము వలననే విష్ణుధామమైన పరమపదమునకు చేరితిని. ఓ గురుదేవా, నీవు దయా సముద్రుడవు. నీ వలననే నేను కృతార్థుడనైతిని. ఓ తత్వజ్ఞాని, అందువలన నేను నీకు పాదాభివందనమును అనర్చుచున్నాను. నా తప్పులను మన్నింపుము. ఇట్లు పలికిన తరువాత లుబ్ధకుడు దివ్య కుసుమములతో ఆ ఉత్తంకమునికి పుష్పాభిషేకం చేశాడు. తరువాత అతడు గురువునకు 3 పర్యాయములు ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించాడు. తరువాత అతడు ఆ దివ్య విమానం ఎక్కి సకల భోగానుభవములకు నెలవైనదియు అప్సరసలతో విలసిల్లునదియు అయిన పరంధామమునకు చేరాడు. ఓ విప్రులారా, వినండి. అందువలన చైత్రమాస శుక్లపక్షమునందు దీక్షతో రామాయణ కథాశ్రవణము చేయాలి. హరిభక్తి కలవాడు సంపూర్ణముగా ఇహపర లాభములను గూర్చునట్టి రామాయణ కథామృతమును నవాహ్నిక దీక్షతో అన్ని ఋతువులయందును తనివి తీరా గ్రోలవలెను. ఈ కథామృతమును గ్రోలిన వారి యొక్క మనోరథములు అన్నియును తప్పక ఈడేరును. సనత్కుమారాదులు అడిగిన విషయములనన్నింటినీ సమగ్రముగా వివరించి తిని, మహిమాన్వితమైన ఈ రామాయణమును కాదని ఎవరైనను మరి యొక్క గాథను వినుటకు ఎలా ప్రయత్నిస్తారు? శ్రీ స్కందపురాణాంతర్గత ఉత్తరఖండమునందలి నారద సనత్కుమార సంవాద రూపమైన రామాయణ మహత్యమునందు చైత్రమాస ఫలానుకీర్తనమనడి 4వ అధ్యాయము సంపూర్ణం. శుభం.